తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిసర ప్రాంత ప్రజల్ని పెద్ద పులి భయపెడుతోంది. 2 రోజుల క్రితం సీతానగరం మండలం పెద్దపూడి దగ్గరలో మొక్కజొన్న తోటలో సంచరించిన పెద్ద పులి ఆ తర్వాత తొర్రేడు వైపు వచ్చింది. అక్కడ 2 ఆవుల్ని చంపేసింది. దీంతో జనం పొలాల్లోకి వెళ్లాలంటే హడలిపోతున్నారు. ప్రస్తుతం పులి జాడ కనిపెట్టడానికి 15 ట్రాప్ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇది ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చినట్టుగా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పెద్ద పులి వయసు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుందని డిఎఫ్ఓ ప్రభాకర్ చెప్తున్నారు. పాదముద్రల్ని బట్టి ఇంకా ఈ ప్రాంతంలోనే పులి తిరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొర్రేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్ని మరికొన్ని రోజులు అలర్ట్ గా ఉండాలంటున్నారు. ఈ పులి భయం కారణంగా స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. నిన్న రాత్రి పులి రోడ్డు దాటి మరొక వైపు వెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నిన్న తొర్రేడు వెళ్లారు. పులి ఆవులపై దాడి చేసిన ప్రాంతానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో సమీపంలోని తోటల్లో పులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. పెద్ద పులిని బంధించేందుకు ప్రస్తుతం ఫారెస్ట్ టీం ఏం చేస్తోంది? పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి సంబంధించిన పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆటోలలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కానీ రైతులు కానీ ఎవరిని బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్థానికంగా రాజనగర్ సీఐతో పాటు అలాగే ఫారెస్ట్ అధికారులు, బీట్ ఆఫీసర్లు, అలాగే డిఎఫ్ఓ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ గోడకి వెనక సైడ్ మొత్తం పంట పొలాల్లో పులి కొద్దిసేపటి క్రితమే సంచరించినట్లుగా కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన కొద్ది క్షణానికి ముందే ఆ పంట పొలాల వెనక సైడ్ ట్యాప్ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. కెమెరాలకి ముందే ఆ పెద్ద పులి ఆ పంట పొలాల వెనక నుంచి, ఆ చెట్ల వెనక నుంచి వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా ఎవరిని కూడా రోడ్డు అవతలకి అంటే పంట పొలాల వైపు వెళ్ళనివ్వట్లేదు. ఒక్కొక్కటిగా బోన్లను కూడా తెప్పిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వెస్ట్ గోదావరి వచ్చినటువంటి ఈ పెద్ద పులికి సంబంధించి ఆ గోదావరిలో నుంచి యువతల వైపుకి, వెస్ట్ గోదావరి నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా వైపుకి చేరుకుంది. ఈ రోడ్డు మార్గానికి పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లోంచి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బోన్లలో తెప్పించారు. ప్రస్తుతం అధికారులు బోన్లు తెప్పించి ఇవన్నీ కూడా లోపల ఫిట్ చేయబోతున్నారు. ఈ బోన్లోనే ఇక్కడ దీనికి ఆహారం వేసిన తర్వాత ఈ బోన్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఈ బోన్కి సంబంధించిన డోర్ కూడా అంటే ఫ్రంట్ వైపు ఉంటుంది. మొత్తం 2 బోన్లను తెప్పించారు. 2 బోన్లకు సంబంధించి ఇక్కడ పంట పొలాలు మధ్య పెట్టబోతున్నారు. ఈ బోన్లోనే ఆ పెద్ద పులికి సంబంధించినటువంటి మూలాలను గుర్తించారు. బోన్లు ఏర్పాటు చేసిన తర్వాత, ఎందుకంటే అధికారులు ఎదుర్కొండానే పెద్ద పులి సంచరించడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా పెద్ద పులి కేవలం కెమెరాలోనే పడుతూ ఉంటుంది. కానీ ఎదురుకుండానే ప్రజలు ఉన్నారు, స్థానిక రైతులు ఉన్నారు, స్థానిక నేతలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ట్యాప్ కెమెరాలు పెట్టే సమయంలోనే పెద్ద పులి ఒక్కసారిగా పొలాల్లోంచి వెళ్లడంతో అటుగా గ్రామం వైపు వెళ్ళిపోవడంతో తొర్రేడు గ్రామం వైపు అక్కడంతా కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం గ్రామానికి సంబంధించిన ఎవరో కూడా రైతులు కానీ బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ బోన్లను అమర్చబోతున్నారు. టైగర్కి సంబంధించినటువంటి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. కాసేపట్లో బోన్లను ఏర్పాటు చేసి చనిపోయినటువంటి ఏదైతే ఇక్కడ ఆవులు ఉన్నాయో ఆవుల రక్తం దగ్గరే అవి ఉంచేశారు. వాటి చూసి ఆహారం కింద వస్తుంది కాబట్టి ఆ టైగర్ని పట్టుకునేందుకు ప్రస్తుతం అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతుంది తొర్రేడు గ్రామంలో. రసూల్తో కలిసి సత్య టీవీ, నేను తొర్రేడు గ్రామం నుంచి.